ఓలా, ఊబర్, ర్యాపిడో స్కామ్ అని ఇవాళ న్యూస్లో అయితే చూడడం జరిగింది. బెంగళూరులో ఒక మహిళ 2.6 కిలోమీటర్ల దూరం గాను 172.45 ఊబర్లో ఛార్జ్ చేస్తున్నారు. అదే దూరాన్ని చేరుకోవడానికి నార్మల్గా ఒక ఆటో ఎక్కితే రూ. 39 ఛార్జ్ అయితే అయ్యింది. ఈ రకంగా ఓలా, ఊబర్, ర్యాపిడోలు మనల్ని దోచుకుంటున్నాయనే ఉద్దేశంతో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూస్ రూపంలో నేను కూడా చదవడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ మిస్టర్ తెలుగు డ్రైవర్. ఇక్కడ వాస్తవాల్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఓలా, ఊబర్, ర్యాపిడోలకి నేనేమాత్రం సానుభూతి పరుడినైతే కాదు. సానుభూతి పరుడిని కాదు అంటే వాటిని నేను సపోర్ట్ చేస్తే ఈ వీడియో చేయట్లేదని అర్థం. విషయంలోకి వెళ్తే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవేవైనా కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక యాప్ ద్వారా పనిచేస్తున్న సంస్థలు. ఇవి కొంతమంది డ్రైవర్స్ని వాళ్ళకి అటాచ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం సహజంగా రోడ్డు మీదకి వెళ్ళి ఆటో అని చెప్పని పిలిచినప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఆటో వస్తుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో మనం ఆటో ఆపినప్పుడు వాళ్ళు జనం ఉండి ఏదైనా వేరే కస్టమర్ ఎవరన్నా ఉండి వాళ్ళు మనల్ని ఎక్కించుకోకుండా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కనుచూపు మేరలో కూడా ఆటో అనేది కనిపించదు. కానీ ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇటువంటి సంస్థలు వాళ్ళతో అటాచ్ అయిన డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 3 కిలోమీటర్ల పరిధిలో, అంటే కస్టమర్ ఉన్న 3 కిలోమీటర్ల పరిధిలో, అంటే మీరు లెఫ్ట్ తీసుకున్న, రైట్ తీసుకున్న, ఫ్రంట్ తీసుకున్న, బ్యాక్ తీసుకున్న, ఎక్కడైనా సరే 3 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళ డ్రైవర్స్ ఎవరున్నారో ఆ యాప్లో చెక్ చేసి వాళ్ళని అలర్ట్ చేసే విధంగా, అంటే వాళ్ళకి కాల్ ఇచ్చే విధంగా వీళ్ళ సాఫ్ట్వేర్ని అయితే రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ రకంగా రూపొందించుకున్న సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళ సేవలను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి గాను ప్లాట్ఫామ్ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా మనకి కనుచూపు మేరలో లేని ఆటో వస్తుంది కాబట్టి వాళ్ళు రావడానికి అయ్యే ఖర్చును కూడా కొంత మొత్తం కస్టమర్ బిల్లులో అయితే చేర్చడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ కోసమే ఆ ఆటో వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తుంది కనుక. కస్టమర్కి అవసరం ఉన్న ప్రాంతానికి ఆటో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్, అంటే ఒక యాప్ను ఉపయోగించడం వల్ల దాని ఛార్జెస్ కూడా, అంటే వాళ్ళ కమిషన్ కూడా ఈ కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో కస్టమర్ కొన్నిసార్లు ఆటో కావచ్చు, కారు కావచ్చు బుక్ చేసి క్యాన్సిల్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో క్యాన్సిలేషన్ ఛార్జెస్ అని పడి యాప్లో మైనస్ ఉండడం అయితే జరుగుతుంది. అది నెక్స్ట్ బుకింగ్లో రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు రూ. 100 చెల్లించవలసి ఉంటే మీరు రూ. 150 చెల్లించవలసి ఉంటుంది. కారణం ఏంటంటే గతంలో మీకు ఒక రూ. 50 మైనస్ ఉంటే ఆ మైనస్ ఇప్పుడు మీరు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇటువంటి సర్వీసులు అయితే ఉంటాయి. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మన ఎదురుగుండా కనిపించిన వెహికల్ తీసుకుని వెళ్ళడం వేరు, కానీ మనకి తెలియని ప్రాంతం నుంచి ఒక వెహికల్ రావడం అనేది వేరన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.